హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ వీరు క్రియేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన బ్యాంక్ పాస్బుక్ పోతే దాన్ని డూప్లికేట్ పాస్బుక్గా ఎలా తీసుకురావచ్చు అనేది మీకు ఇవాళ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంక్ పాస్బుక్ పోతే కొత్తది పొందడం ఎలా? మన దగ్గర బ్యాంక్ పాస్బుక్ అనేది చాలా పాతబడిపోవడమో లేదా ఎక్కడో పెట్టి మర్చిపోవడమో ఎక్కడైనా పోగొట్టుకోవడమో జరుగుతూ ఉండొచ్చు. ఏటీఎం కార్డ్స్ వచ్చాక పాస్బుక్ని పూర్తిగా మనం చాలా మర్చిపోయాం. కొత్త పాస్బుక్ కోసం కంగారు పడిన అవసరం లేదు. దీనికోసం 1-2 సార్లు మన బ్యాంక్ని విజిట్ చేయవలసి ఉంటుంది. ఖర్చు ఒక 50 రూపాయల నుండి 100 రూపాయల లోపు అవుతుంది. బ్యాంకుకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఏమైనా ఓటర్ కార్డ్స్ లేదా ఆధార్ కార్డ్స్, మీ అడ్రస్ ప్రూఫ్ పట్టుకొని వెళ్ళండి. దానితో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా మీ వెంటనే తీసుకువెళ్ళండి. మీకు వీలైతే ఒక వైట్ పేపర్ను కూడా తీసుకువెళ్ళండి. బ్యాంకుకు వెళ్ళాక బ్రాంచ్ మేనేజర్కి మీరు బ్యాంక్ బుక్ పోయింది, డూప్లికేట్ పాస్బుక్ను ఇష్యూ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాయవలసి ఉంటుంది. ఆ లెటర్కి మీ ఐడి ప్రూఫ్ జిరాక్స్ని జతపరచండి. లెటర్లో మీ పేరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, అడ్రస్ అండ్ మీ సిగ్నేచర్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. సహజంగా పాస్బుక్ అనేది అదే రోజు బ్యాంక్ అయితే ఇస్తుంది. కానీ బ్యాంక్ బిజీ ఉన్న సమయాల్లో నెక్స్ట్ రోజు రమ్మని వాళ్ళు చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ చిన్న ట్రిక్కే కానీ చాలా యూజ్ఫుల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఇది నా సొంత ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.